నమస్తే, మీ రాజా రమేష్, తెలుగు ఎంటర్టైన్మెంట్. ఈ వీడియో చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను. కాశీ ఘాట్స్ పార్ట్ 2. కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, ప్రళయే ప్రళయా సా కాశీ, ధ్రువమే రూపమా సా కాశీ, ప్రళయే ప్రళయా సా కాశీ, భువనే రూపమా సా కాశీ, శంకర దైత సా కాశీ, గౌరీ వినుత సా కాశీ, శంకర దైత సా కాశీ, గౌరీ వినుత సా కాశీ, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, కాశీ కాశీ గంగా సంగత వారణాసి, గంగా సంగత వారణాసి, గంగా సంగత వారణాసి, గంగా యత్రోతరవాహ దేవాని చ స్థిరవాస, గంగా యత్రోతరవాహ. ఈ కనిపించేదే వారాహి ఘాట్ అండి. ఈ ఘాట్ పైనే వారాహి అమ్మవారి యొక్క దేవాలయం ఉంది. ఈ వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరండి. తప్పనిసరిగా కాశీ వచ్చిన వాళ్ళు వారాహి అమ్మవారిని దర్శించవలసి ఉంటుంది. అలాగే ఆ తరువాతే త్రిపుర భైరవి ఆలయం ఘాట్ కనిపిస్తుందండి. ఈ ఘాటు మీదే త్రిపుర భైరవి ఆలయం ఉంటుంది. ఈ ఘాటు ఈ మెట్ల ద్వారా పైకి వెళ్తే త్రిపుర భైరవి అమ్మవారి ఆలయం కనిపిస్తుందండి. ఈ ఘాట్లో స్నానం చేసి త్రిపుర భైరవుని దర్శించుకోవచ్చు. చూడండి, ఘాట్ అంతా కూడాను రష్గా ఉంది భక్తులతోటి. త్రిపుర భైరవి ఘాట్ పక్కనే మీర్ ఘాట్ ఉందండి. ఈ కనిపించేదే మీర్ ఘాట్. ఈ ఘాట్ని 1735లో రుస్తుం ఆలీ అనేటువంటి ఆయన చేత నిర్మించబడింది. అందుకనే ఈ ఘాట్ ఆయన పేరు మీదుగా మీర్ ఘాట్ అని పిలుస్తారు. ఈ ఘాట్ సమీపంలోనే విశాలక్ష్మి మాత అలాగే విశ్వనాథుని యొక్క ఆలయము ఉంటుందండి దగ్గరలోనే. ఈ ఘాట్ మించి వెళ్ళి చూడవచ్చు. ఈ మీర్ ఘాట్ దాటిన వెంటనే చూడండి, ఇప్పుడు మనం వెళ్తున్నది లలితా ఘాట్ కండి. లలితా ఘాట్లో భక్తులు స్నానమాచరించి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవచ్చండి. అక్కడే స్నానాలు ఆచరించి చూడండి, ఘాట్ కూడా చాలా విశాలంగా ఉంది. అలాగే కనిపించేవే భక్తులు సేద తీరడానికి వేసినటువంటి షెల్టర్లండి. కాసేపు హాయిగా అక్కడ స్నానాలు అవి ఆచరించాక సేద తీరవచ్చు. చూడండి, లలితా ఘాట్ ఇది విశాలంగా ఉన్నటువంటి ఘాట్లలో ఇంకో ఘాట్ అండి. చూడండి, అంతా కూడాను చక్కగా ఉంది ఘాట్ అంతా. చూడండి, అందరూ భక్తులంతా సేదూరుతున్నారు. అలాగే ఆ గుడికి వెళ్ళడానికి అవే మెట్లండి. పైకి దేవాలయాన్ని ప్రధాన ద్వారాన్ని చేరుకోవచ్చు.
చూడండి, ఆ ఘాట్లో స్నానం చేసి నేరుగా కాశీ విశ్వనాథుని దర్శించుకోవచ్చండి. ఇవే మెట్లండి. ఈ మెట్ల ద్వారా మనం గేట్ నెంబర్ 2లో నుంచి కాశీ విశ్వనాథుని దర్శించవచ్చండి. చూడండి, విశ్వనాథుని మందిరంలోకి వెళ్ళేటువంటి ద్వారం అండి, ప్రధాన ద్వారం అది. కనిపించేదే మణికర్ణికా ఘాట్ అండి. ఈ లలితా ఘాట్కి పక్కనే ఉంటుంది అది. ఇక్కడ లలితా ఘాట్లో మేమంతా కూడాను ఫోటోలు అవి తీయించుకోవడం జరిగింది. అలాగే చూడండి, భక్తులంతా విశ్వేశ్వరుణ్ణి దర్శించుకోవడానికి వెళ్తున్నారు ఈ ద్వారం గుండా. మేము కూడా ఆ విశ్వేశ్వరుని దర్శించుకోవడం కోసం పైకి వెళ్తున్నామండి, ఆ ఘాటు పైకి, ఆ దేవాలయంలోనికి. మందిరం యొక్క ప్రధాన ద్వారం ఎంత ముచ్చటగా ఉందో. ఆ పైనుంచి గంగామాత ప్రవాహం అండి, ప్రశాంతంగా ఉంది. ఏం చూసేది చూడండి, ఎంత ఎత్తైన ఘాట్. లలితా ఘాట్ తర్వాత మేము మణికర్ణికా ఘాట్ చూడడానికి వెళ్తున్నామండి. ఈలోపే ఒక పార్థివ దేహం చూడండి మణికర్ణికా ఘాట్కి వెళ్తోంది. ఈ మణికర్ణికా ఘాట్ వారణాసిలో చాలా పవిత్రమైనటువంటి పురాతనమైనటువంటి దహన సంస్కార ఘాటుల్లో ఒకటండి. ఇక్కడ దహనం చేయబడినటువంటి వ్యక్తికి మరణం లేదు, అంటే పునర్జన్మ నుంచి విముక్తి పొందినట్లే అని హిందువుల యొక్క నమ్మకం అండి. అలాగే ఇది వారణాసిలో ఉన్న పంచగంగ తీర్థాలలో ఒకటి. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు ఈ ఘాటు వద్ద తమ వారి కోసం, వాళ్ళ యొక్క ఆత్మశాంతి కోసం, శాశ్వత శాంతి కోసం ఇక్కడ ప్రార్థించడానికి వస్తూ ఉంటారండి. ఈ మణికర్ణికా కుండు చూడండి, శవాలవి దహనం చేస్తూ ఉంటారు. అయితే ఇంకొక కథ కూడా ఉంది. మణికర్ణిక అంటే అమ్మవారి యొక్క చెవి పోగు ఇక్కడ పడిపోయిందని, అమ్మవారు ఈ ఘాట్కి శాపం ఇచ్చారని ఎప్పటి నుంచో ఒక కథ నమ్మకంలో ఉన్నది. చూడండి, ఇదంతా కూడా మణికర్ణికా ఘాటే. ఇక్కడ ఇంకా చనిపోయిన వారి దహన కార్యక్రమాలు మరియు ఇక్కడ వారికి కావలసినటువంటి పిండదాన కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పూజారుల చేత చేయించుకోవచ్చండి. చూడండి, అవన్నీ కూడా మణికర్ణికా ఘాట్లో శవాల దహనం కోసం పేర్చబడినటువంటి కట్టెలండి. అలాగే రోజుకి కొన్ని వందల శవాలు ఇక్కడ దహనం చేయబడుతూ ఉంటాయి. ఒక్కోసారి వేలల్లో కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చనిపోతే చాలా పుణ్యం అని నమ్మకం కాబట్టి ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తులని ఇక్కడ ముఖ్యంగా మణికర్ణికా ఘాట్లో దహనం చేస్తే చాలా మంచిదని ఇక్కడే ఎక్కువగా దహనం చేస్తూ ఉంటారండి. అదంతా కూడా ఆ ఘాటే, మణికర్ణికా ఘాటే.
మణికర్ణిక ఘాట్ ముందు ఈ శవదహనం చేసిన వారంతా కూడా స్నానాలు అవి చేయడం, అలాగే పిండ కార్యక్రమాలు చేయడం ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉంటాయండి. చూడండి కూడా ఇక్కడ ఒక దేవాలయం ఉందండి. ఎప్పుడు నీటిలోనే ఉంటుంది ఎక్కువగా. ఎప్పుడన్నా ఒక సంవత్సరం మొత్తం మీద ఒక 2 నెలలు 3 నెలలు ఏమైనా పైకి ఉంటుందేమో. ఎక్కువగా నీటిలోనే మునిగి ఉంటుంది. చాలా బాగుంటుందండి చూస్తే. ఈ మొత్తం మణికర్ణిక ఘాటేనండి. చూడండి ఇక్కడ నాగసాధవులు, వారు వీరు బాబాలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు. అలాగే ఇది దత్తాత్రేయ స్వామి వారి యొక్క మందిరం అండి. ఈ కనిపించేదే సింధియా ఘాట్. ఈ ఘాట్ని 1830 సంవత్సరంలో సింధియాలు నిర్మించారు. అందువల్ల వాళ్ళ పేరు మీదుగా ఈ ఘాట్ని సింధియా ఘాట్ అని పిలుస్తారు. ఇక్కడ హిందూ దేవతలైనటువంటి అగ్నిదేవుడు ఇక్కడే జన్మించారని వాళ్ళ యొక్క నమ్మకము. ఇంకా ఇక్కడ ఇందాకే చెప్పుకున్న నీళ్ళల్లో సగం పైగా మునిగిపోతుంది అని చెప్పని ఆ యొక్క ఆలయాన్ని బైజాబాయి అనేటువంటి ఆవిడ నిర్మించారు. బరువు కారణంగా అది ఈ కనిపించే ఘాట్ అండి, సంకటా ఘాట్. ఇది వైష్ణోదేవి సోదరిగా చెప్పుకునేటువంటి ఒక సంకటదేవి అమ్మవారి యొక్క ఆలయం అండి. ఈ ఆలయము ఈ ఘాట్ పైనే ఉంది. అందువల్లనే దీన్ని సంకట ఘాట్ అని పిలుస్తారు. దీన్ని బెనీరామ్ పండిట్ గారి యొక్క భార్య ఈ ఘాట్ నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కనిపించే ఘాటు గంగామహల్ ఘాట్. ఇది 1864 ప్రాంతంలో గ్వాలియర్ మహారాజు ఇక్కడ ఒక గ్రాండ్ ప్యాలెస్ని నిర్మించారు. గంగా నది ఒడ్డున ఈ ప్యాలెస్ ఉండడం వల్ల ఈ ప్యాలెస్కి ఇంకొక పేరే మహల్. అలాగే గంగా నది ఒడ్డున ఉంది కాబట్టి గంగా మహల్ ఘాట్ అని పిలవడం జరుగుతుందండి. చూడండి అదంతా కూడా ప్యాలెస్ ఆయన యొక్క కోట. భూమ్సలే ఘాట్ ఇదొక వారణాసిలో ఉన్నటువంటి మరొక పుణ్యతీర్థము. భూమ్సలే ఘాట్ని 1780లో మరాఠా రాజు అయినటువంటి భోంసలే వారు నిర్మించారు. దీని పైభాగంలో చూడండి చిన్న చిన్న కళాత్మకమైనటువంటి కిటికీలతో కూడిన ఇది అందమైనటువంటి ఒక రాతి భవనం ఇక్కడ కట్టబడి ఉంది. ఈ భోంస్లే గారు నిర్మించారు కాబట్టి దీన్ని భోంస్లే ఘాట్ అని చెప్తూ ఉంటారు. చూడండి పైన ఆ యొక్క కిటికీలు అదంతా కూడా రాతి ఈ కనిపించేదే గణేష్ ఘాట్ అండి. ఈ గణేష్ ఘాట్ పూణేకి చెందినటువంటి అమృతరావు పీష్వా గారు ఈ ఘాట్ నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఘాటు మీద అమృత వినాయక ఆలయము ఉన్నది. అందువలనే ఈ ఘాటుకి గణేష్ ఘాట్ అనేటువంటి పేరు వచ్చిందండి. ఈ కనిపించేది మెహతా ఘాట్ ఇప్పుడు నిర్మాణంలో ఉందండి. మళ్ళీ పునరుద్ధరణ జరుగుతోంది. ఈ మెహతా ఘాట్ కోల్కత్తా నివాసి అయినటువంటి వల్లభరామ్ సాలిగ్రామ్ మెహతా అనేటువంటి ఆయన ఇక్కడ కొంత భూమిని కొనుగోలు చేసి 1962 సంవత్సరంలో ఇక్కడ ఘాట్ని మరియు హాస్పిటల్ను కూడా నిర్మించారండి ఆయన. ఈ మెహతా ఘాట్ మీదే ఒక హాస్పిటల్ కూడా ఉంది. ఈ ఘాటే రామ్ ఘాట్ అండి. ఈ చూస్తున్నటువంటి ఘాటు ఇది
జైపూర్ రాజు అయినటువంటి సవాయ్ జైసింగ్ ఇక్కడ రామ్ పంచాయతన్ అనేటువంటి ఆలయాన్ని నిర్మించారు. అందువల్లనే ఈ శ్రీరాముని పేరు మీదుగా దీన్ని రామ్ ఘాట్ అని పిలుస్తారండి. ఈ కనిపించేదే జటార్ ఘాట్ అండి. ఈ జటార్ ఘాట్ అని గ్వాలియర్ ఎస్టేట్ యొక్క ఆర్థిక కార్యదర్శి అయినటువంటి బాలాజీ సిందాజీ జతార్ అనేటువంటి ఆయన నిర్మించారు. కాబట్టి ఆ జతార్ గారి పేరు మీదుగా ఈ ఘాట్ని జతార్ ఘాట్ అని పిలుస్తారట. కనిపించేదే పంచగంగా ఘాట్ అండి. పంచగంగా అంటే 5 నదుల సంగమంగా ఉన్నటువంటి ఈ ఘాట్ని పంచగంగా అనే పేరుతో పిలుస్తారు. దీన్నే బిందు మాధవ్ ఘాట్ అని కూడా అంటారండి. అంటే ఈ ఘాటు మీదే బిందు మాధవుని యొక్క ఆలయం ఉంది. అలాగే ఇక్కడ వారణాసిలో 5 పవిత్ర స్థాన ఘట్టాలలో ఇది ఒకటండి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి, ధూత్, పాప, కిరణా నదుల యొక్క కనిపించేదే దుర్గా ఘాటు. ఈ ఘాటు మీద దుర్గామాత బ్రహ్మచారిణి రూపంలో ఉన్నటువంటి ఆలయం ఉందండి. అందువల్లనే దీనికి ఈ ఘాట్ దుర్గా ఘాట్ అనేటువంటి పేరు వచ్చింది. దీన్ని నారాయణ దీక్షిత్ అనేటువంటి సాధువు ఈ ఘాట్ నిర్మించినట్లుగా చెప్తారు. ఇది బిందు మాధవ్ ఘాట్. బిందు మాధవ్ ఘాట్ అన్న పక్కనే దుర్గా ఘాట్ ఉంటుందండి. ఇది బ్రహ్మఘాట్. ఈ బ్రహ్మఘాట్ బ్రహ్మదేవుడు కాశీని సందర్శించినప్పుడు ఈ ప్రాంతాన్ని కొంతకాలం నివాసంగా ఏర్పాటు చేసుకున్నారని, అందువలనే ఈ ఘాటుని బ్రహ్మఘాటుగా పిలుస్తారండి. ఇక్కడ ఈ రంగురంగుల చిత్రాలు ఉన్నటువంటి ఈ ఘాటే బుండి పర్కోటా ఘాట్ అండి. ఈ ఘాట్ని బుండి రాజు నిర్మించారని చెప్తారు. అలాగే ఈ ఘాట్ మీద ఇక్కడ ఆయన ఒక ప్యాలెస్ కూడా నిర్మించడం జరిగింది. చూడండి, అది కూడా ప్యాలెస్. అలాగే ఇక్కడ చిత్రాలు కూడా చాలా ఉన్నాయండి. చూడండి, గంగా నది పరివాహము ఇదంతా కూడాను. చూడండి, ఇదంతా ఎంత బాగుందో. మేము ఈ ఘాట్లన్నీ దర్శిస్తున్నామండి. మన అక్కడ దగ్గర తిప్పాడు వాడు. చూడండి, అన్ని ఘాట్లు దర్శిస్తున్నాం. ఇది కనిపించేదే శీతలా ఘాట్ అండి. ఈ శీతలా ఘాటు మీదనే శీతలామాత ఆలయం ఉంది. ఈ శీతలామాత ఆలయంలో ఈ అమ్మవారిని అర్చిస్తే అంటే పూజిస్తే మనకి చికెన్ పాక్స్, మసూచి వంటి వ్యాధుల నుండి మనల్ని దూరం చేస్తుంది. ఈ కనిపించేదే లాల్ ఘాట్ అండి. ఈ లాల్ ఘాట్ని తిజారా రాజు నిర్మించారు. దాన్ని ఆయన నుంచి దాస్ బిర్లా గారు కొనుగోలు చేసి ఇక్కడే ఈ ఘాట్లో ఒక మహల్ని అంటే ఒక ప్యాలెస్ని మరియు ఈ ఘాట్ని అభివృద్ధి చేశారని చెప్తుంటారు. చూడండి, ఘాట్ కూడా చాలా బాగుందండి. ఇది లాల్ ఘాట్. ఈ లాల్ ఘాట్ పక్కనే హనుమాన్ గడి ఘాట్ అని ఉంది. ఇది బాబా శ్యామల్ దాస్ ఈ ఘాట్లో నివసిస్తూ ఇక్కడ హనుమాన్
హనుమంతుడికి సంబంధించినటువంటి ఒక మందిరాన్ని నిర్మించారు. అందుకని ఈ ఘాట్ని హనుమాన్ గడి ఘాట్ అని పిలుస్తారండి. చూడండి, ఘాటు చాలా బాగా చల్లగా, వాతావరణం బాగుంది. ఈ హనుమాన్ గడి దగ్గరే, ఘాట్ దగ్గరే ఆ శివుని యొక్క ఆలయం, అలాగే ఇంకా చెట్లు అన్నీ కూడా కనిపిస్తున్నాయండి. ఈ ఘాట్లో ఎదురుగా ఇంకో చిన్న శివుని యొక్క ఆలయం ఉందండి. ఎదురుగా నందీశ్వరుని యొక్క విగ్రహం ఉంది. చిన్న దేవాలయం ఉంది, శివునికి అర్పించబడింది. చూడండి, పానవట్టం మీద సర్పము, నాగాభరణుడై శివుడు కనిపిస్తున్నాడండి. చూడండి, ఎదురుగా నందీశ్వరుడు. అలాగే ఘాట్ కూడా చాలా బాగుంది. ఈ కనిపించేది గాయి ఘాట్ అండి. ఈ ఘాట్లో స్నానం చేస్తే గోహత్య పాపం నుండి విముక్తి లభిస్తుందని పెద్దల యొక్క నమ్మకం. అందుకని ఇక్కడ చాలామంది చూడండి భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారండి. ఏ జన్మలో చేసుకున్న పాపమైనా సరే పోతుందనే నమ్మకం ఉంది. అందుకని ఇక్కడే చాలా చూడండి శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ ఉన్నటువంటి శివయ్యకి కొంచెం జలాభిషేకం చేసిన మనకి పాపాలన్నీ తొలగిపోతాయని మన యొక్క విశ్వాసం. కనిపించేది బద్రీనారాయణ ఘాట్ అండి. ఈ బద్రీనారాయణ ఘాట్ అనేది మనం ఎక్కడో ఉన్నటువంటి బద్రీనాథుణ్ణి దర్శించలేకపోయినా ఆయనకు ప్రతిరూపంగా ఈ వారణాసిలోనే ఈ ఘాట్ మీద బద్రీనాథునికి ఒక ఆలయం నిర్మించడం జరిగింది. ఈ కనిపించేదే త్రిలోచన ఘాట్ అండి. ఈ ఘాట్లో త్రిలోచన మహాదేవుని యొక్క ఆలయం ఉంది. అందుకనే దీన్ని త్రిలోచన ఘాట్ అని పిలుస్తారు. ఈ ఘాటు త్రిలోచనము అంటే శివుని యొక్క 3వ కంటికి అంకితం చేయబడినటువంటి ఒక ఘాట్ అండి. ఇక్కడ నర్మదా నది, పిపిలా నదులు ఈ ఘాట్ వద్ద గంగా నదిలో కలుస్తాయని చెప్తుంటారు. చూడండి, ఇక్కడ నుంచి బ్రిడ్జి బాగా కనిపిస్తుంది. అలాగే గంగామాత ఒడిలో పడవలు విహరిస్తున్నాయండి. చూడండి ఇదంతా ఎలా ఉందో. చూడండి, హర హర గంగే గోలా ఘాట్ అండి ఈ ఘాట్ పేరు. గతంలో ఇక్కడ గల్లీల్లో ధాన్యం అమ్మేవాళ్ళు, అలాగే కొనుగోలు చేసేవాళ్ళని ఈ ప్రాంతానికి గోలా ఘాట్ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇదే నందీశ్వర ఘాట్. ఇక్కడ నందీశ్వర శివుని యొక్క ఆలయం మీదుగా ఈ ఘాట్కి ఈ పేరు వచ్చిందండి. మనం ఇక్కడ తీసినటువంటి సినిమాలు, లఘు చిత్రాలు, అలాగే చాలా డాక్యుమెంటరీస్ అవన్నీ కూడా ఈ ఘాట్లో తీయడం జరిగిందట. బాగా ప్రసిద్ధి. మనం చాలా సినిమాల్లో వాటిల్లో చూడొచ్చండి ఈ ఘాట్ని.
ఈ కనిపించేది సక్కా ఘాట్ అండి. ఈ సక్కా ఘాట్ని బాబు సూఖా గారు దీన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఈ ఘాటు మీద ఒక వృద్ధాశ్రమం, సేవాశ్రమం కూడా ఒకటి ఉందండి ఈ సుక్కా ఘాట్లో. చూడండి, ఘాటు ఇంకా కొంతవరకు నిర్మాణంలో ఉన్నట్లుంది. భక్తులతో రద్దీగా ఉందండి ఘాటు. చూడండి, భక్తులు పడవల్లో విహారానికి వెళ్తున్నారు ఘాట్లన్నీ సందర్శించడానికి. ఎదురుగా బ్రిడ్జి, అలాగే గంగా ప్రవాహంలో బోట్లు. ఈ ఘాట్లలోనే ఇంకొక మహాదేవుని ఆలయం అండి. ఈ మహాదేవుని ఆలయం మాంధాతేశ్వర మహాదేవాలయం. ఇది లలితా ఘాట్లో ఉన్నటువంటి ఆ లోపల ఆలయంలో ఉన్నది. అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, లలితా ఘాట్ ద్వారా మనం లోపల ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వరుని దర్శించవచ్చని. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత, ఆ ద్వారం లోపలికి వెళ్ళిన తర్వాత కనిపించే ఆలయం. అలాగే ఇక్కడ చూడండి, భారతమాత ఆలయం. చూడండి, భారతమాత కనిపిస్తూ ఉందండి. ఇదంతా కూడాను ఆలయ ప్రాంగణంలో, అంటే కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణం వెనుక వైపు అండి. ఇది ఘాట్ల నుంచి లలితా ఘాట్ మీదుగా వస్తూ ఉంటే కనిపిస్తుంది. ఇదంతా కూడాను గేట్ నెంబర్ 2లో కనిపిస్తుందండి. ఇది శంకరాచార్యుని యొక్క విగ్రహము. అన్నీ కూడా ఈ లోపల ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళేటువంటి ద్వారంలో మధ్యలో ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనం చక్కగా తిలకించవచ్చు. ఆ ఎదురుగా కనిపించేది ఆయన యొక్క ఆలయం అండి. చూడండి, ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి లలితా ఘాట్ కిందకి దిగడానికి మార్గం అండి అది. చూడండి, లోపలంతా కూడాను చాలా బాగుందండి. మనం పైకి ఎక్కలేకపోతే ఎక్స్కలేటర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా మేము ఒక ఫోటో తీయించుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మేము బయట దశాశ్వమేధ ఘాట్ దగ్గర నుంచి మరలా నంది చౌక్కు వెళ్ళేటువంటి దారండి ఇదంతా మార్గము. ఈ మార్గంలో చాలా షాపులు ఉన్నాయి. అవి వస్తువులైతేనేమి, చీరలైతేనేమి, అలాగే అన్ని రకాలైనటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు అండి. ఇక్కడ బ్యాగుల దగ్గర నుంచి అన్నీ కూడాను బాగా చౌకగానే దొరుకుతాయి. చీప్ అండ్ బెస్ట్ అండి. చూడండి, రద్దీ కూడా బాగానే ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా అలాగే కనిపిస్తూ ఉంటుందండి, ఏ టైంలో చూసినా కానీ భక్తుల సందడితోటి. చూడండి, షాపులన్నీ కూడా కళకళలాడిపోతున్నాయి. ఇదంతా నంది చౌక్ వెళ్ళే దారండి.
గంగా హారతి చూసుకొని వీళ్ళంతా వస్తూ ఉన్నారండి అక్కడ నుంచి. చూడండి విద్యుత్ దీపాలతోటి బజార్ అంతా కూడాను కళకళలాడుతూ ఉంది. ఎటువైపు చూసిన కోలాహలమే భక్తుల యొక్క. చూడండి రెస్టారెంట్స్, అలాగే సిల్క్ హౌసెస్, తినుబండారాలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. చూడండి అవన్నీ కూడాను, అవన్నీ అవే బట్టల షాపులు. చూడండి పిల్లల ఆట వస్తువులు, పుష్కలంగా కనబడుతూ ఉంటాయండి, దొరుకుతాయి కూడాను. చూడండి షాపులన్నీ సందడిగా ఉన్నాయి. చాలా బాగుందండి రోడ్ అంతా కూడాను, బజార్ అంతా. చూడండి పైన అంతా కూడా షాప్సే. చూడండి బుడగలు, బెలూన్స్ అండి. మనము దశాశ్వ ఘాట్ నుంచి నంది చౌక్కి వచ్చేసామండి. ఇది కనిపించేదే నంది చౌక్. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక దారి నుంచి మనము వెళ్ళేటప్పుడు ఈ దశాశ్వమేధ్ ఘాట్ నుంచి వచ్చేటప్పుడు కుడివైపు నుంచి వెళ్తే నంది చౌక్ దగ్గర నుంచి మరలా మనం విశ్వనాథుని యొక్క ఆలయం 4వ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చండి. ఇటువైపుకు వస్తే మనం బెంగాలీ కోట వైపుకి వెళ్ళొచ్చండి. చూడండి అప్పుడు అది కూడా. అలాగే ఇంకా మేమంతా అన్ని చోట్ల తిరిగి వచ్చి కూర్చున్నామండి. మా పిల్లలు ఆటలు పాడుతున్నారు. కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ రామ కోదండ రామ రామ
పంచామృతాలతో అభిషేకము తెలిమెలి ఛాయగల దేవరా రుద్ర ఆవు పాలతో నీకు అభిషేకము తెలిమెలి ఛాయగల దేవరా రుద్ర ఆవు పాలతో నీకు అభిషేకము చలువైన స్వామి శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమపి పుణ్య ప్రభవతి తనీయాం సంపాంసుం తవ చరణ పంకేర్హభవం విరించిత్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా హరసం శుద్ధ్యైనం భజతి బసితో ధూలన విధిం అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలదౌ నిమగ్నానాం దంష్ట్రా పురరిపువరాహస్య భవతి త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరా భీత్య వినయా భయాత్రాతుం దాతు